ప్లీజ్ చేసుకుందాం, అందరం పెళ్లి చేసుకుందాం. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మరి. చెత్తన కుర్రాడు చేస్తాం, నీ కోరికలన్నీ తీరుస్తా. హలో హలో అందగాడా, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నా పట్టించుకోకుండా. చాలా బాగున్నారు మీరు, చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం. ఏజ్ ఉంది నా 18 సంవత్సరాలే. అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, చూడగానే నచ్చేసావు, అందుకోసం పెళ్లి చేసుకుందాం అని అడుగుతున్నాను. ఏజ్ ఉంది 18గా, ఏజ్ ఉందమ్మా, చేసుకోను. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మరి. చేసుకో, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, కారు కొంటాను, బైక్ కొంటాను, నీకు అపార్ట్మెంట్ కూడా ఉంది, రాసిస్తాను. నన్ను పెళ్లి చేసుకో. ఎందుకంటే నువ్వు చూడగానే నాకు నచ్చేసావు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. చాలా బాగున్నావు, చాలా బాగున్నావు. ఎంత బాగున్నావు అంటే చూడగానే ముద్దొచ్చేస్తున్నా కుర్రాడు. అందుకని నన్ను చేసుకోనన్నా. చాలా బాగున్నావు అమ్మా. నీలో ఏం నచ్చిందంటే నీ కాళ్ళు బాగున్నాయి, నీ చేతులు బాగున్నాయి, నీ ఒళ్ళు బాగున్నాయి, నీ ఒడుగు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నువ్వు చాలా నచ్చావు నాకు, ప్లీజ్. కొంటా, బండి కొంటా, అన్ని కొంటా. చాలా బాగున్నాయి. మన ఇద్దరు సరిపోయింది చూడు, ఒకే హైట్, ఒకే కలర్. చూడు ఎంత బాగున్నావు, చూడ ముచ్చటగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నీకేది కావాలంటే అది కొనిస్తాను. చాలా డబ్బు ఉంది నా దగ్గర, చేతులు ఎంత బాగున్నాయి, కాళ్ళు అన్ని ఎంత బాగున్నాయి, అసలు నీ ఒళ్ళు అంతా ఎంత బాగుందో తెలుసా. నువ్వు చూడగానే ప్లీజ్ చేసుకుందాం, అందరం పెళ్లి చేసుకుందాం. చీట్లా పట్టిందా? ఎర్రగడ్డ హాస్పిటల్ ఇట్లా నుండి ఏంటి సార్ అదే అదే చూడ్డామా? పిలిస్తే మాట్లాడేవా మరి, మాట్లాడకపోతే అప్పుడు వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు వదిలిపెట్టి మాట్లాడేవా, విన్నావుగా. ఎందుకు నుంచి నిన్న ఇష్టం లేకపోతే ఇష్టం ఉండేగా ఆగా నువ్వు. మరి సేపు ఉండి నన్ను ముట్టుకుని అతికేసి ఇచ్చేసి అసలుడే గాని మహానుభావుడు. ముట్టుకున్నారా? నేను ముట్టుకున్నాను. నువ్వు కూడా ముట్టుకున్నావుగా. నేను ముట్టుకున్నాను. ఏం మాట్లాడు, దగ్గరికి రారా. దగ్గరికి నేను బెదిరిపోతున్నావు, తెలియని వాళ్ళ బెదిరిపోతున్నావు. ఇప్పుడు దాకా వచ్చేసి ఇచ్చేసి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అన్నా. ఏడికి వెళ్దాం అన్నా? అలా రూమ్ వెళ్దాం, రూమ్ కి వెళ్దాం. రూమ్ వద్దు, పెళ్లి చేసుకుందాం అన్నాను నేను. పెళ్లి చేసుకొని ఆస్తి రాసిస్తాను. తిరిగి కూర్చో చక్కగానే. ఆగు, ఎక్కడ పోతావు, ఆగాలి. నీ డబ్బు నాకు అవసరం లేదు, నీ డబ్బు నాకెందుకంటే
నా దగ్గరే బోల్ డబ్బు ఉంది. గోల్డ్ డబ్బులు ఉంటే నాకేంది? నాకేంటి? ఎందుకు పిలిచినావు నువ్వు? అసలు ఏం మాట్లాడతాను? పెళ్లి చేసుకోను. నన్ను పెళ్లి చేసుకో. నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా అంటే? పెళ్లి చేసుకుంటే నాకు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఉన్నా సరే మరి ఎందుకంటే అంతగానంటే ఆగినావుగా అదే ఎందుకు మరి పిలిచినవాడా ఆయన? అదంతా అనవసరం. నేను పెళ్లి చేసుకోవాలి. నీకు పెళ్లి చేసుకోను. చేసుకోకపోతే నీకు వదిలేయలేదు. ఏంటిది వదిలేయలేదు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏంటిది? నన్ను దాటుకుని ఎక్కడికి వెళ్తావు? ఏంటిది? నువ్వు వెళ్ళకూడదు. ఏంటిది నీతోటి? చేసుకో పెళ్లి. ఏంటిది నీతోటి? ఎందుకు పిలిచినావు నువ్వు? ఊరికే ఎందుకు ఎందుకు మాట్లాడావు? పిలిచినావు నువ్వు? ఎందుకు మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? ఈ లాంగ్వేజ్ ఏంటి బాడీ లాంగ్వేజ్ ఏంటి మారాయి అన్ని మారాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటున్నావు. మరి ఉన్నప్పుడు అంతగానంటే ఎందుకు ఆగిపోయావు? పిలిచినావు కాబట్టి ఆయన పిలిస్తే ఆగిపోతాం. మరి ఆగిపోతే ఇలాంటి వాళ్ళని మస్తు మంది నాకు పెళ్లి చేసుకో. మరి ఆగిపోతే పెళ్లి చేసుకో ఫస్ట్. పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో ఫస్ట్. పెళ్లి చేసుకో. ఆకలిస్తే కిచెన్ వైపు దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో.